హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్లో ఇంజనీరింగ్ చదివినటువంటి వారు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా వేలలో, దేశంలో కనుక చూస్తే లక్షల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేటువంటి వారు బయటకు వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా తెలియనటువంటి విషయం ఏంటంటే అసలు తాము ఎటువంటి ఉద్యోగాలకు పోటీ పడవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేకపోవడం వలన ఆయా ఉద్యోగాలను వీళ్ళు కోల్పోతున్నారు. అసలు ఇంజనీరింగ్ సాధారణమైనటువంటి ఇంజనీరింగ్ జస్ట్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ చదువుకున్నటువంటి బీఈ బీటెక్ విద్యార్థులు ఎటువంటి ఉద్యోగాలను సాధించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. వీళ్ళు సాధించుకునేటువంటి ఉద్యోగాలను 4 కేటగిరీల కింద మనం డివైడ్ చేయొచ్చు. కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ఉద్యోగాలు 4 కేటగిరీల ఉద్యోగాలకు వీళ్ళు పోటీ పడవచ్చు. నెంబర్ 1 కేటగిరీ అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 4 కేటగిరీలు ఏంటి అంటే సాధారణమైనటువంటి డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులతో పాటు పోటీ పడేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు కాకుండా, అటువంటి ఉద్యోగాలు కాకుండా ఉన్నటువంటి ఉద్యోగాలు 4 రకాల ఉద్యోగాలు ఏమిటి అనేటువంటిది నేను ఈరోజు మీకు చెప్తున్నాను. నెంబర్ 1, యూపీఎస్సి నిర్వహించేటువంటి ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి యూపీఎస్సి వాళ్ళు నిర్వహించేటువంటి వివిధ ఎగ్జామ్స్ కనుక చూస్తే మనకి ఐఏఎస్ అనేటువంటి సర్వీస్ ఎలా ఉన్నదో అలాగే ఐఈఎస్ అనేటువంటి ఒక సర్వీస్ ఉన్నది. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీసెస్, మిలిటరీ ఇంజనీర్స్ సర్వీసెస్, ఇలాగా సెంట్రల్ గవర్నమెంట్లో ఐఈఎస్ సర్వీసెస్కి ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఎనీ క్వాలిఫికేషన్, ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అర్హులు. యూపీఎస్సి వాళ్ళు నిర్వహిస్తారు. జనరల్ ఇంగ్లీషు, జనరల్ ఎస్సేతో పాటు సబ్జెక్ట్ కన్సర్న్ సబ్జెక్ట్లో మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఆబ్జెక్టివ్ కమ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ మోడల్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ కనుక పాస్ అయినట్లయితే వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఇంజనీర్స్గా రిక్రూట్మెంట్ పొందుతారు. ఇందులో ఉన్నటువంటి సర్వీసెస్ కనుక మనం చూస్తే సెంట్రల్ పీడబ్ల్యూడి డిపార్ట్మెంటు, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ డిపార్ట్మెంటు, అలాగే ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీసెస్ డిపార్ట్మెంటు, ఇలాగ రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్లో కేంద్ర ప్రభుత్వాల్లో మీరు క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్గా, ఇంజనీర్గా సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి నోటిఫికేషన్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది చూస్తారు. ఖచ్చితంగా అప్లై చేయండి. దట్ ఈస్ వన్ థింగ్. మరొకటి ఐఎఫ్ఎస్ అంటే అందరూ ఇండియన్ ఫారెన్ సర్వీస్ మాత్రమే తెలుసు. కానీ మరొక ఐఎఫ్ఎస్ ఏంటి అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అడవులను సంరక్షించడం కోసం ఈ అఖిల భారత సర్వీసుల్లో కాకుండా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ని సెపరేట్గా వాళ్ళు తీసుకుని వచ్చారు. ఇంజనీరింగ్ చదివినటువంటి వారు ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉంది. వీరు గనక పాస్ అయినట్లయితే వీళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు ఏ విధంగా అయితే ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగం ఐఎఫ్ఎస్ క్యాడర్. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ స్థాయి వరకు ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రిన్సిపల్ కన్జర్వేటర్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇంజనీరింగ్ చదువుకున్న ప్రతి అభ్యర్థి కూడా రాసుకోవచ్చు. చాలా కాంపిటీషన్ కూడా తక్కువగానే ఉంటుందండి. మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. చాలా మందికి ఈ విషయాలు తెలియదు. ఎందుకంటే మీతో పాటు ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. చాలా తక్కువ మందికి, ఎప్పుడు నేను చెప్తుంటే మొదటిసారి వింటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీలో. కాబట్టి ఈ ఉద్యోగాలకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు ప్రయత్నించండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇది నెంబర్ 1 కేటగిరీ. నెంబర్ 2 కేటగిరీ ఈ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్. టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి ఎగ్జామ్స్లో ఈ యొక్క వాళ్ళు నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సు, అసిస్టెంట్ ఇంజనీర్సు, వాటితో పాటు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో మేనేజర్సు, ఇలాంటి ఉద్యోగాలు ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు ఇటువంటి ఎగ్జామ్స్లో.
అటు జనరల్ స్టడీస్ పేపరు, మీ సబ్జెక్ట్ పేపరు, ఈ రెండు గనక మీరు పట్టు సాధించినట్లయితే కేవలం ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసి మీరు ఉద్యోగం సాధించవచ్చు. టైం టు టైం ఇవి కూడా కొంచెం గ్యాప్ తీసుకుని ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి, వాటికి మీరు ఈజీగా ఉద్యోగాలు సాధించవచ్చు. అలాగే ఈ యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, గవర్నమెంట్ కంపెనీస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్, అందులో కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎగ్జామ్స్ పడుతూ ఉంటాయి. ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి ఇటువంటి అవకాశాలు, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు ఇందులో మీకు కల్పిస్తుంటారు. కొన్ని వేకెన్సీస్ కేటాయిస్తూ ఉంటారు, వాటికి కూడా ప్రిపేర్ కావచ్చు. లేకపోతే మూడో కేటగిరీ కనుక మనం తీసుకున్నట్లయితే డిఫెన్స్ రంగం. ఈరోజు మన స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని కనుక మనం చూసినట్లయితే ఆయన ఈ రక్షణ రంగంలోనే ఇంజనీరింగ్ పూర్తి చేసి రక్షణ రంగంలోనే సైంటిస్ట్గా ఎదిగారు. కాబట్టి రక్షణ రంగంలో సైంటిస్టులుగా మారాలి అంటే కనుక ఇంజనీరింగ్లో వేరియస్ బ్రాంచెస్ చదివినటువంటి వాళ్ళు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లోను, డిఆర్డిఓలోను, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలోను, మిధాని వంటి రక్షణ రంగంలో ఉన్నటువంటి కంపెనీలలోనూ మీరు సైంటిస్టులుగా జాయిన్ కావచ్చు. అద్భుతమైనటువంటి అవకాశం, చాలా తక్కువ మంది పోటీ పడుతూ ఉంటారు. దీనికి గేట్ ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంటుంది, అది కూడా ఒక అర్హతగా తీసుకుంటారు. దానికి వచ్చేటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేయాలి. అలాగే మరొక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటి అంటే రక్షణ రంగంలో డిఫెన్స్ ఉద్యోగాలు, ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళకి డిఫెన్స్ ఉద్యోగాలు ఉంటాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చదువుకున్నటువంటి వాళ్ళకి ఎటువంటి రిటన్ ఎగ్జామ్ లేకుండా మీరు డిగ్రీలో సాధించినటువంటి మార్కుల ఆధారంగా ఫైనల్ ఇయర్లో యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్లో డైరెక్ట్ ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలుస్తారు. ఇంటర్వ్యూలో చూపించినటువంటి ప్రతిభ ఆధారంగా మిమ్మల్ని అక్కడ ఆ యొక్క రక్షణ రంగంలో ఉన్నతాధికారులుగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది మరొక అవకాశం, ఇది థర్డ్ చాయిస్. లేకపోతే ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే వేరియస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి. మనకి యొక్క నవరత్నాసు, అలాగే మినీ రత్న కంపెనీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇలాంటి అనేక కంపెనీలు ఉన్నాయండి మనకి. ఐఓసిఎల్, బీపీసీఎల్, ఇలాంటి మినీ రత్న హోదా పొందినటువంటివి, నవరత్న హోదా పొందినటువంటి కంపెనీలు ఉన్నాయి. ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఇంజనీర్స్గా చేరవచ్చు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని చెప్పి వారానికి ఒకసారి వస్తుంది, కొనుక్కోండి. మీరు చూస్తే కనుక మొత్తం అవకాశాలన్నీ కూడా అందులో కనిపిస్తూ ఉంటాయి. కేవలం అభ్యర్థులకి ఇలాంటి ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు అనేటువంటి విషయం తెలియకపోవడం వలన ఈ ఉద్యోగాల్లో కాంపిటీషన్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు వీటి మీద దృష్టి కేంద్రీకరించి ఈ రోజు నుంచి ప్రిపేర్ కండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.